గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హ్యాపీ బర్త్డే బాబు. చూసావా కరెక్ట్ గా జ్ఞాపకం పెట్టుకుని ఎలా వచ్చేసానో, అందుకే అమ్మా అన్నారు. అంతేకాదమ్మా, ఇంకో శుభవార్త కూడా చెప్తాను. ఆ చాక్లెట్ల సంచి ఇలా పడే. చాక్లెట్లు నేను ఇస్తాను కానీ మీరు బండి సరిగ్గా తోలండి. పారిన బండి కదా, పోతనే ఉంటది, బ్రేక్ తొక్కినే ఆగదు. ఏంటండి? శీఘ్రమే కళ్యాణం. నువ్వు ఉండమ్మా. ఓ దిస్ ఇస్ రిడిక్యులస్. ఎవడయ్యా నీకు లైసెన్స్ ఇచ్చింది? కళ్ళు మూసుకుని డ్రైవ్ చేస్తున్నావు. ఇదిగా నేను కళ్ళు మూసుకొని డ్రైవ్ చేస్తుంటే ఏడ నువ్వు ఉండేవాడు కాదు. ఏం బాబు, నీ కారులో బ్రేక్ లేదా? ఉంటే ఓ తొక్కితే అరిగిపోద్దా? హార్న్ కొట్టకుండా చెప్ప చేయకుండా ఎవరిని అడిగా కార్ ని టాటా తిప్పావు? ఏంటయ్యా, నా బండిని తిప్పుకోవడానికి ఊళ్ళో పబ్లిక్ మీటింగ్ పెట్టి అందరిని అడగాల? ఏదో కుర్రాడు పుట్టినరోజు చాక్లెట్ ఇద్దామని తలడి తిప్పా, అంతా తొందరపడిపోతావేంది? స్టూపిడ్ లాగా మాట్లాడుతున్నావు. ఇదే స్టూపిడా? ఎవరు స్టూపిడ్? నేను స్టూపిడ్, నువ్వు స్టూపిడ్. ఏమిటండి, ఏమిటి ప్రాబ్లం? చూసావమ్మా ఎలా మాట్లాడుతున్నాడు మీ డ్రైవర్? డ్రైవరా? చూడమా డ్రైవర్ అంటున్నాడు. అయ్యో, ఆయన డ్రైవర్ కాదండి, ఆల్సేషన్ మిల్స్ ఓనర్. నాకెట్లా తెలుసా? ఓ బోర్డు తగిలించుకుని తిరుగుతాను, చదువుకుంది కాలే నువ్వు. అయితే మిన్ను ఓనర్ అయినంత మాత్రాన నీ ఇష్టం వచ్చినట్టు కారు డ్రైవ్ నా ఇష్టం వచ్చిన నడపడం. నా కారు నువ్వు వచ్చి కొట్టి తిరిగి నన్ను అంటావేంది? నీదేనయ్యా తప్పు. చూడమ్మా ఎట్లా మాట్లాడుతున్నాడు. తీసుపెట్టరా. ఇదేందమ్మా ఈ అపశకునం? మన ఊళ్ళో మర్డర్ కేసు అయినా కూడా చెట్టు కింద పెట్టి పంచాయతీలో తేల్చేస్తావే. ఇన్స్పెక్టర్ పోలీస్ పెట్టి అంటాడే కారు మీద గీత పెడితే. సర్జెంట్ గారు, నేను ఇలా స్ట్రైట్ గా వస్తున్నాను, అతను ఎక్కడో చూస్తూ వచ్చి నా కారుకి డాష్ కొట్టాడు. క్రౌడ్ క్లియర్. మాట ఏం లేదు, కుర్రాడికి చాక్లెట్ ఇద్దామని కారు ఇలా తిప్పాను. ఇంతలో ఇది ఉంచండి, కాఫీ తాగుతుగా ఉంచండి. చెప్పొచ్చు కదా, లక్ష్మీదేవి నేల కొడతా. అలా పక్క నుంచో. చంద్ర వచ్చావు? నంచి, మా పిన్ని వచ్చి నాశపట్టింది, అందుకే బయలుదేరాను. సారీ. ఇట్స్ ఆల్ రైట్. మా పిన్ని నిన్ను చూసిందా? లేదు, వాళ్ళు చాలా సీరియస్ గా మా డాడీతో పోట్లాడుతున్నారు. ఎందుకు? ఓ గాడ్, నీకు తమాషా తెలుసా? ఇప్పుడు గుద్దుకున్నది మన 2 కార్లే. ఏమిటలా నవ్వుతావు? నీకు ఇంకా రికార్డింగ్ టైం అవ్వలేదా? ఇంకేం చేయమంటావు? వాళ్ళు మనల్ని చూసారా? లేదు. ఏ? అయితే ఒక పని చేద్దాం, వాళ్ళతో చెప్పా చేయకుండా చల్లగా జారుకుందామా? సరే పద. బావా, చప్పట్లు కుట్టింది ఎవరో తెలుసా? సిస్టర్. ఏంటి రహస్యాలు చెప్పుకున్నారు మైక్ దగ్గర? ఆ సిస్టర్ని కామ్ కొట్టమని చెప్పు. మన చంద్రం గెస్ట్. సరే. బావా, ఏమిట్రా ఇది? చప్పట్లు కొట్టడానికే ప్రత్యేకంగా పిలుచుకొచ్చా? ఏమిట్రా ఇవ్వండి? తంతాను రాస్కెల్. రాస్కెల్ తంతావా? ఇదేమిటండి వీడు నన్ను తంతానంటున్నాడు? ఇవాళ పుట్టిన రాస్కెల్. అరే మర్చిపోయాను, ఈ రాస్కెల్ ఇవాళే పుట్టాయండి, ఇవాళే. కంగ్రాచులేషన్స్, హ్యాపీ బర్త్డే చంద్రం. చంద్రు, ఈ రోజు నీ పుట్టినరోజా? మనకు చెప్పలేదే? సాధారణంగా నేను ఎవరితోనూ చెప్పను, నీతో మాత్రం ప్రత్యేకంగా చెప్పాలనుకున్నాను. పొద్దునే నాకెందుకు చెప్పలేదు? మీ ఇద్దరు తగాదాలు పూర్తయ్యేసరికి నీకు ఇంకో పుట్టినరోజు కూడా వస్తుంది. ముందు నాకు ఇది చెప్పు, డిన్నర్ ఎక్కడా? మిస్టర్ సిస్టర్, మీరు కూడా వస్తున్నారు కదా? నాచి, నువ్వు వస్తావు కదా? అలాగే, కానీ ఇంట్లో ఒక మాట చెప్పేసి వస్తే బాగుంటుంది. పొద్దుననగా బయలుదేరి వచ్చాను, అక్కడ ఏం జరుగుతుందో తెలీదు. ఒక పని చేద్దాం, ఇంటికి వెళ్ళి మా డాడీని అడుగుదాం, ఆయన సరే అంటే వెళ్దాం. రైట్, నువ్వు కూడా వస్తే సరదాగా ఉంటుంది అనుకున్నాను. నీకేమైనా ఇబ్బంది ఉంటే వదిలే. అయ్యో, పుట్టినరోజున కుర్రాడి మూడ్ పాడు చేశారే. నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను వస్తాను, కానీ మా డాడీకి ఒక మాట చెప్పేసి వెళ్తాం. ఓ పని చేస్తే నువ్వు మా ఇంటికి రా ప్లీజ్. ఓకే. ఓకేనా? బోల్డ్, క్లీన్ బోల్డ్. అక్కడి నుంచి ఇన్విటేషన్ రాగానే నేను అవుతా. నా ప్రోగ్రామ్ అలా కాదురా, ముందుగా వెళ్ళి ఇంటికి వెళ్తున్నాను. ఆ తర్వాత అక్కడి నుంచి బ్లైండ్ స్కూల్కి వెళ్ళాలి. పిల్లలందరూ నాకు అవసరం బర్త్డే అని కాచుకుని ఉంటారు. ఆ తర్వాత రెస్టారెంట్కి వస్తాను, నువ్వు నేరుగా రెస్టారెంట్కి వెళ్ళు. ఇప్పుడు వెళ్ళి ఇంటికి వెళ్తాను. స్కూటర్లో ఓకే ఓకే. ఎక్కువగా తాగొద్దు. వాళ్ళని పుట్టినరోజు ఒక క్వార్టర్ అయినా పుచ్చుకోకపోతే పాపం వస్తుందిరా.
ఎక్కడికి వెళ్ళావు? మీ నాన్న ఇప్పుడు తొక్కుతున్నాడు. అదిగా తాత, ఈ రోజు ఇతని బర్త్డే, అందుకే కొంచెం లేట్ అయింది. ఐ సీ. గుడ్ గుడ్ గుడ్. కమ్ 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 కమ్. రావు శేఖరం. ఓ తాత, చంద్రం. చంద్రు. ఓ చంద్రం. నేనే తాతనే. తెలుస్తుంది. తెలుసా? తెలియని వాడే గొంతు గుర్తుపెట్టాడు. ఆ రోజు మన ఇతను లిఫ్ట్ లో చూసానే. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు? దిస్ రిడిక్యులస్. చెప్పా చేయకుండా ఉన్నట్టుండి మాయమైపోతే ఉన్నావనుకోనా పోయావనుకోనా? ఉన్నాననుకోండి డాడీ. బై ది వే డాడీ, ఇతను చంద్రం. చంద్రం, దిస్ ఇస్ మై డాడీ. హలో. హలో. ఇతనికి అవును, కళ్ళు కనపడవు. ఓ ఐఎమ్ సారీ. ఇట్స్ ఆల్ రైట్. కాఫీ తీసుకురా. వద్దండి. మంచి కాఫీ కావాలంటే ఇదే మంచి సమయం. మా ఆవిడ బయటకు వెళ్ళింది చర్చికి. తీసుకో. వద్దంటున్నాడుగా, అతను ఎందుకు బలవంతం చేస్తావు? ఇంటికి వచ్చిన అతిథిని. సరే, నాకు తెలుసు. ఐ నో. ఓకే, కూర్చోండి డాడీ, కూర్చోండి. ఇక్కడ ఏం జరుగుతుంది? ఐ వాంట్ టు నో. డాడీ, ఈ రోజు చంద్రం బర్త్డే, వాళ్ళ ఇంటికి రమ్మని ఇన్వైట్ నో చేశారు. నో. వెళ్ళి విష్ చేసి. నో నో, యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. చంద్రం సార్. ఓకే ఓకే చంద్రం, ఏ పేరైతే నేను లే. అమ్మాయి ఉదయం నుంచి ఇంట్లో లేకుండా బయట తిరుగుతూనే ఉంది, నీకు తెలుసా? మళ్ళీ ఇప్పుడు బయటకు పెడతానంటుంది. సారీ సార్, నాతోనే పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉంది. పొద్దుటి నుంచి రికార్డింగ్ థియేటర్ లో ఉన్నావా? అవును. మళ్ళీ ఇప్పుడు బయటకు వెళ్ళడం ఎందుకు? ఆయన బర్త్డేకి విష్ చేద్దాం వెళ్తున్నాను. పొద్దుటి నుంచి ఆయనతో కలిసి ఉన్నావుగా, ఇప్పటికి 1000 సార్లు విష్ చేసి ఉండొచ్చుగా. దాట్స్ ఇట్, దాట్స్ ఇట్. బయటకు వెళ్ళాలని వీల్లేదు. యూ షట్ అప్. నా విషయాలు నేను జోకే చేసుకో చెప్తున్నాను. అతను ఎందుకు దబాయిస్తావు? యు కాంట్ గో. మిస్టర్ శేఖర్. ఓకే, అదే మిస్టర్ చంద్రం. ఇలాంటివి మా ఇంట్లో అలవాట్లేదు. అమ్మాయి నీతో పంపించను. ఐఎమ్ సారీ. సారీ, మీకేమైనా అభ్యంతరం ఉంటే వద్దు. నాన్సీ, నేను వెళ్ళొస్తాను. దట్స్ బెటర్. లుక్ చంద్రం, డాడీ చంద్రం. అతన్ని పంపించి నువ్వు లోపలికి రా, నీతో మాట్లాడాలి. చంద్రం ప్లీజ్, ఇదంతా నా గురించి జరిగింది. నాన్న పిలుస్తాను, 2 నిమిషాలే. వినిపించింది. లోనికి వెళ్ళు. చంద్రం వస్తున్నాను డాడీ. నేను వస్తాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అతను వెళ్ళిపోయాడా? పోయాడు. డాడీ, మీరు అతనితో కనీసం మర్యాదగా మాట్లాడుంటే బాగుండేది. ఏమిటి, నువ్వు నాకు మర్యాద నేర్పుతున్నావా? అది కాదు డాడీ, అతను నాకు లిసన్ టు మీ. మంది క్రమశిక్షణ గల క్రైస్తవ కుటుంబం, ఏ ట్రూ క్రిస్టియన్ ఫ్యామిలీ. ఇవన్నీ నీకు చెప్పడానికి ఇంకా నువ్వేం పసిపాపవా? కథలు కాకరకాయలను కనిపించిన ప్రతి గుడ్డి వెదవని నువ్వు వెంబడించిపోతే రేపు నలుగురు నానా కుతలు కూస్తారు. వీడు పుట్టివాడే, కానీ లోకం వీడికన్నా గుడ్డి తెలుసా? నీకు ఇదంతా అర్థం కాదు నాన్సీ. నీ మంచి కోసం చెప్తున్నాను. బై ది వే, హూ ఇస్ దట్ బ్రెయిన్ పాస్టర్? 4 రోజుల్లో వస్తున్నాడు పీటర్. నాకు ఇష్టం లేదు. వాడు గీడు అంటున్నావు, ఎవరనుకుంటున్నావు? అతను నీకు కాబోయే మొగుడు. సరే గాని ఈ గుడ్డు వాడు ఎక్కడ దొరకండి నీకు? జార్జ్, డోంట్ యూజ్ సచ్ బ్యాడ్ వర్డ్స్. అతని గురించి హేళనగా మాట్లాడు. అతను మంచి బయలాంగిస్ట్. జరిగింది చాలు, ఇప్పుడు చెప్తాను. ఎందుక ఏడుపు? పెద్దవాడు ఆ మాత్రం మందలించకూడదా? నువ్వేం చేసినా ఊరుకోవాలా? ఇదిగో కొంచెం నెమ్మదిగా మాట్లాడతారా? ఏం లేదు, ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడటం నాగరికత. మీరెవరి గురించి చెప్తున్నారు? నాన్సీతో వచ్చాడే, అతని గురించి. అతను వెళ్ళిపోయాడన్నావు? వెళ్ళాడు. నువ్వు మాట్లాడిన ముత్యాలు లాంటి మాటలు విని సంతోషంగా వెళ్ళాడు. కార్యక్రమం 9:13. చంద్ర, ఏమిటి ఇలా చేశావు? నీ పుట్టినరోజు పండుగని నువ్వు వస్తావని పిల్లలు ఎంత ఆతృతగా ఎదురు చూశారో తెలుసా? ఒక ఫోన్ అన్నా చేసి ఉండకూడదు. అంతా ఇప్పుడే పడుకున్నారు. నేను రేపు వాళ్ళతో చెప్తానులే. లేదు, ఇప్పుడే నేను వాళ్ళ దగ్గర క్షమాపణ చెప్పుకోవాలి. ఇటు ఇటు.
చంద్రు అన్నయ్య సాయంత్రం వస్తానవుగా మరి రాలేదే. అది నన్ను క్షమించమ్మా, అది నేను రాలేకపోయాను. హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు. వాళ్ళు రెండు ఇచ్చారు, ఒకటి నీకోసం దాచిపెట్టాను. దగ్గరికి రా. మీనాక్షికి నేనంటే ఎంత ఇష్టం చూసారా? అవునవును. పిల్లలకున్న మనసు పెద్దాళ్ళకు ఉండదు. ఏమిటి బాబు ఏమైంది? ఏం లేదు, ఊరికే. చంటి, హ్యాపీ బర్త్డే చంద్రం. నీకోసం చాలాసేపటి నుంచి ఎదురు చూస్తున్నాను. ఇంట్లో ఎవరికి చెప్పకుండా వచ్చేసాను. నా మీద కోపం వచ్చిందా? నేనేం చేయను చెప్పు. చంద్రం, చంద్రం, ఏదైనా మాట్లాడు.